దేవునికి వందనాలు చెల్లిదా. హల్లెలూయా హల్లెలూయా. ఒంటరిగా ఉన్నాడు. దేవుని చేత అభిషేకం పొందిన దావీదు అదుల్లాము గుహలో ఉన్నాడు. 1వ సమూయేలు గ్రంథము 22వ అధ్యాయము 1వ వచనాన్ని ఒకరు చదువుదాం. దావీదు అక్కడి నుండి బయలుదేరి అదుల్లాము గుహలోనికి తప్పించుకొని పోగా, అదుల్లాము గుహలోనికి తప్పించుకుని పోయాడు. సౌలు తన మామ అతని మీద పగపట్టాడు. దేవుడు ఎప్పుడైతే అతన్ని అభిషేకించాడో, బలమైన సాధనంగా వాడబడుతున్నాడో, సౌలుకి భయం అనిపించింది. సౌలును చంపితేనే కానీ తన కుమారుడైన యోనాతాను రాజ్యానికి రాజు కాడు అని దావీదును చంపడానికి ప్రయత్నం చేస్తే దావీదు తప్పించుకుని వెళ్ళిపోయాడు అదుల్లాము గుహలో. సింహం ఒకవైపు, దావీదు మరోవైపు ఒకే గుహలో ఉన్నారు. అంత భయంకరమైన పరిస్థితిలో ఉండి దేవునికి మొరపెడుతున్నాడు. ఏమంటున్నాడంటే 119వ కీర్తన భాగము 83వ వచనాన్ని మనం గమనిద్దాం. 119:83. నేను పొగ తగులుచున్న సిద్ధి వలె నైతిని, నేను పొగ తగులుతున్న సిద్ధి వలె నైతిని, అయినను నీ కట్టడలను నేను మరచిపోలేదు. నీ కట్టడే నన్ను జీవింపజేస్తుంది. నీ మాటే నాకు కావాలి. నేను పొగ తగిలిన సిద్ధి వలె నైతిని, అయినను నువ్వు నాకు కావాలి, నీ మాట నాకు కావాలి. ఇదిగో నేను ఎలుగెత్తి ప్రార్థన చేస్తున్నాను. 61వ కీర్తన భాగము 1-2 వచనాలు చదువుదాం. 61:1-2. దేవా నా మొర ఆలకింపుము, నా మొర ఆలకించుము, నా ప్రార్థనకు చెవియొగ్గుము, నా ప్రార్థనకి చెవియొగ్గుము. నా ప్రాణము తల్లడెల్లగా, నా ప్రాణము తల్లడెల్లగా భూదిగంతముల నుండి నీకు నీకు మొర్ర పెడుతున్నాను. నేను ఎక్కలేనంత చాలు, ఎత్తైన నేను మొర్ర పెడుతున్నాను. నువ్వొక్కడవే నన్ను తప్పించే దేవుడవు. తల్లిదండ్రులకి దూరంగా, కుటుంబానికి దూరంగా, భార్యకి దూరంగా ఆయన ఈరోజు ఎక్కడున్నాడు అని అంటే అదుల్లాము గుహలో ఉన్నాడు. అరణ్యానికి పారిపోయాడు. శ్రమ ఆయనకి ఎదురైంది. అయినా పొగ తగిలిన సిద్ధి వలె అయినాను నీ కట్టడలు నేను మర్చిపోవటం లేదు అని దావీదు మాట్లాడుతున్నాడు. మనము కూడా ఇటువంటి అనుభవంలోకి కానీ వెళితే, నువ్వు దేవునికి దూరం అయిపోయినా దేవాది దేవుడు నీ మనం ఆలకించేవాడని మనం చేస్తున్నాను. ఈ పరిస్థితులతో దూరం చేయొచ్చామో కానీ దేవుని కట్టడలు మర్చిపోవద్దు, ఆయనకు మొర పెట్టడం మర్చిపోవద్దని మనం చేస్తున్నాను. నీ సమస్యలకి పరిష్కారం ఆయనే అయితే ఆయనను నువ్వు మర్చిపోవద్దు. నేను పొగ తగిలిన సిద్ధి వలెనైతిని, ఆయనను నీ కట్టడలు నేను మర్చిపోవటం లేదు. దేవునిని మర్చిపోయిన మనిషి కాదు దావీదు. శ్రమ వస్తుంది. దావీదు లాంటి వాడికే దేవుడు కోరుకున్నాడు, దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు, అభిషేకించిన దావీదు లాంటి వాడికే కష్టాలు వస్తే మనకెందుకు రావు? మనకెందుకు శోధన రాదు? వచ్చినప్పుడు నువ్వు ఒకటి మాత్రం గుర్తుపెట్టుకో. అలాగ వస్తే దేవాది దేవుడు ఒకడున్నాడు అని, నీ మొర ఆలకించే దేవుడు ఒకడున్నాడని ఆయనకి నువ్వు మొరపెట్టు. 57వ కీర్తన భాగంలో 2వ వచనంలో ఉన్న మాటలు చదువుదాం. మహోన్నతుడైన దేవునికి నా కార్యము సఫలము చేయు దేవునికి నేను మొరపెడుతున్నాను. నా కార్యము సఫలం చేయు దేవునికి. ఆయన మహోన్నతుడు. నా కార్యము సఫలం చేసే దేవుడు. ఏం చేశాడని దావీదు? అరణ్యానికి ఆయన తరిమి వేయబడ్డాడు. సొంత మామే అతని మీద పగబట్టాడు. 3000 మందితో అతను వెతుకుతున్నాడు. ఆయన పారిపోయాడు, అదుల్లాము గుహలో దాక్కున్నాడు. తల్లిదండ్రులకి దూరంగా, సమాజానికి దూరంగా అడవిలో ఉండవలసిన పరిస్థితి ఏర్పడింది. అభిషేకింపబడిన దావీదు అలాంటి పరిస్థితికి వచ్చాడంటే మనమే పాటి వాళ్ళము. పరిస్థితులు మనకి భిన్నంగా ఉండొచ్చేమో కానీ, ఇదిగో నీ కార్యం సఫలం చేసి దేవునికి నువ్వు విజ్ఞాపనం చెయ్యాలని మనం చేస్తూ ఉన్నాను. ఆయనతో
నువ్వు ఉండాలి, ఆయనతో నువ్వుండి ప్రార్థన చేయాలి. ఆయన నీ పక్షంగా యుద్ధం చేసే దేవుడని మనం చేస్తున్నాను. నీ కార్యం చేసే ఆ దేవుడు, నీ కార్యం సఫలం చేసే దేవుడు. ఆయన నీ మాట ఆలకించడా? దావీదుని సౌలు చేతిలోంచి తప్పించాడు. ఆయన మొరపెడుతున్నాడు, పరిగెడుతున్నాడు. ఎన్నోసార్లు ఆయన పట్టుకోవాలని చూశాడు సౌలు. సైన్యంతో ఒక్కడిని పట్టుకోలేకపోయాడు. దేవుడంట అతన్ని సౌలుకి అప్పగించలేదని రాయబడి ఉంది. ఒకటో సమూయేలు గ్రంథంలో 23వ అధ్యాయం 4వ వచనంలో ఉన్న మాటలు చదువుదాం. అయితే దావీదు అరణ్యములోని కొండ స్థలములో యందును జీఫు అను అరణ్యమున ఒక పర్వతమందును నివాసము చేయుచుండెను. సౌలు అనుదినము అతనిని వెతికినాను. దేవుడు సౌలు చేతికి దావీదును అప్పగించలేదు. సౌలుకి అది అసాధ్యమైపోయింది. ఒకడు అరణ్యములో ఉంటుండగా 3,000 మందితో రాజు అయిన సౌలు అతనిని తరుముతున్నాడు, పట్టుకోవాలనుకున్నాడు. అక్కడ ఏమన్నదంటే, సౌలు చేతికి దావీదును అప్పగించలేదు. నిన్నెందుకు అప్పగిస్తాడు? అపజయము నీ జీవితంలో రానివ్వకుండా నీ దేవుడు నీకు తోడై ఉన్నాడని మనం చేస్తున్నాను. ఎవరు నీ మీదకి వచ్చినా, ఏది నీ మీదకి వచ్చినా అది దాని మీద నువ్వు జయము పొందుతావే కానీ అపజయం అన్నది నీకు ఉండదు. అయితే కొంతకాలము నువ్వు శ్రమ అనుభవించాలి. ఎందుకు అనంటే, మనుషుల వలన కావచ్చు, సమాజం వలన కావచ్చు, వారి ఈర్ష్య వలన కావచ్చు, వారి కోపం వలన కావచ్చు. ఏది ఏమైనా సరే దేవుడంట సౌలు చేతికి దావీదును అప్పగించలేదంట. జాగ్రత్త. మరణమే ఒకవాడు వస్తే మరణానికి అప్పగించగలిగే దేవుడు ఆ మరణానికి నేను అప్పగించకుండా ఇంకా నేను బ్రతుకుంచాడంటే దేవుడు ఎంత గొప్పవాడో ఒక్కసారి ఆలోచన చే. వ్యాధి బాధల్లోనూ మనము ఉన్నాము. అటువంటి పరిస్థితిలో దేవుడు మరణానికి అప్పగించలేదు. సౌలుకి దావీదుని అప్పగించలేదంట అని ప్రార్థన చేస్తున్నాడు. 46వ కీర్తన భాగం 1వ వచనంలో ఉన్న మాటలు చదువుదాం. 46:1. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు. ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. ఏ అపాయం కలిగింది, ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నావో నాకు తెలియదు. ఏ స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. ఆపదలో నమ్ముకొనదగిన సహాయకుడు ఆయన. అందుకనే దావీదు ఎలుగెత్తి ప్రార్థన చేస్తున్నాడు. ఆయన ఎలుగెత్తి ప్రార్థన చేస్తున్నాడు. ఆ ప్రార్థన నీకు నాకు ఉండాలి. దేవాది దేవుడు విడిచిపెట్టే దేవుడు కాడు. ఎవరైతే వెతుకుతున్నారో, ఏ సౌలైతే వెతుకుతున్నాడో, ఒక్కడిగా ఉన్న ఆయనను 3,000 మందితో సౌలు వెతుకుతుంటే, రాజు వెతుకుతుంటే దేవుడంట సౌలు చేతికి దావీదును అప్పగించలేదు. నిన్నెందుకు అప్పగిస్తాడు? కొంతకాలము శ్రమ. ఆ శ్రమలో దేవుని వైపు నువ్వు ఆనుకోవాలి. అందుకని అంటాడు, ఇదిగో పొగ తగిలిన సిద్ధి వలెనైతిని, అయినను నీ కట్టడలు నేను మర్చిపోలేదు. ఎందుకంటే 125వ కీర్తన భాగంలో 2వ వచనంలో ఉన్న మాటలు చదువుదాం. 125వ కీర్తన భాగము. యెరూషలేము చుట్టూ పర్వతములు ఉన్నట్లు యెహోవా ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ ఉండును. నీ చుట్టూ లేడా? యెరూషలేము చుట్టూ పర్వతాలు ఉన్నాయంట. అవి కాపుదలగా ఉన్నాయి. ఈరోజు తన ప్రజల చుట్టూ, నీ చుట్టూ దేవాది దేవుడు ఉన్నాడు. ఈ శ్రమ ఉండొచ్చు, ఈ బాధలు ఉండొచ్చు, ఈ రోగము, ఈ ఫైనాన్షియల్గా ట్రబుల్స్, ఇవన్నీ నీకు ఉండొచ్చు. అవన్నీ వేరే వేరే కారణాలు అయితే అవ్వచ్చేమో, కానీ నిన్ను విడిచి పెట్టని దేవుడు ఒకడు ఉన్నాడు. ఆయనే సృష్టికర్త అని యెహోవా దేవుడు. నీ కొరకు ఆయన మానవుడిగా ఈ లోకానికి వచ్చి ప్రాణాన్ని అర్పించిన దేవుడు యేసయ్యకున్నాడు. 138వ కీర్తన భాగము 7వ వచనాన్ని మనం గమనిద్దాం.
138వ కీర్తన భాగము 7వ వచనము. నేను ఆపదలలో నేను ఆపదలలో చిక్కుబడి ఉన్నను నీవు నన్ను బ్రతికించెదవు. నీవు నన్ను బ్రతికిస్తావా? నా శత్రువుల కోపము నుండి నా శత్రువుల కోపము నుండి నన్ను రక్షించుటకై నీవు నీ చేయి చాపెదవు. నీవు నీ చెయ్యి చాపెదవా? నీ కుడి చేయి నన్ను నీ కుడి చేయి నన్ను పట్టుకుని రక్షిస్తుంది. అంత గొప్ప దేవుడు అండి ఆయన. దావీదు అదోల్లమ గుహలోకి వెళ్ళిపోయాడు. ఒక్కడిగా ఉన్నాడు. దేవునికి సన్నిధికి దూరంగా ఉన్నాడు. దేవునికి దూరం అయిపోయాడు. ఒక్కడిగా ఉన్నాడు. కొండ మీద ఒంటిగా ఉండే పిచ్చుకలాగా ఆయన ఉన్నాడు. ఒంటిగా ఉన్నాడు. ఒక్కడిగా ఉన్నాడు. అయినా ఆయన కుడి చేయి నన్ను రక్షిస్తుంది అని ఆయన నమ్ముతున్నాడు. నువ్వెందుకు నమ్మవు ఈరోజు? ఎందుకు మనం నమ్మటం లేదు ఈరోజు? ఆయన మీద పూర్తిగా ఆనుకుంటే తెలుస్తుంది ఆయన గొప్పతనం ఏంటో. ఒక ఆయన అంటాడు, ఏదో ప్రార్థన చేస్తారు పాస్టర్లు, స్వస్థత అంటారు. ఇదిగో ఈ హాస్పిటల్లో ఉన్న వాళ్ళు నిజంగా రోగాలతో ఉన్నారు. ఈ పాస్టర్లు వచ్చి రోగులని బాగు చేయొచ్చు కదా అని. నేను రాశాను వాడికి ఒకే ఒక మాట, పాస్టర్ అన్నవాడు స్వస్థపరచడు. పాస్టర్ అన్నవాడు ప్రార్థన చేస్తాడు. ఆయన ప్రార్థన చేసినప్పుడు ఎవరైతే నమ్ముతారో ఆ నమ్మికను బట్టి నా ప్రభువుని యేసు కార్యం చేస్తాడని. ఎస్, స్వస్థపరిచేవాడు నా దేవుడు, పాస్టర్ కాదు. పాస్టర్ కాదు. నిన్ను బాగు చేసేవాడు కానీ, నిన్ను రక్షించేవాడు కానీ, నిన్ను స్వస్థపరిచేవాడు కానీ ఎవరన్నా ఉన్నారంటే నీ కొరకు ప్రాణం పెట్టిన యేసయ్య ఉన్నాడని మనం చేస్తున్నాను. ఆయన ఉన్నాడు. నువ్వు కూర్చున్నా, నువ్వు నుంచున్నా, నువ్వేం చేసినా ఆయనకి తెలుసు. 139వ కీర్తన భాగంలో 2వ వచనంలో ఉన్న మాటలు చదువుదాం. నేను కూర్చుండుట, నేను లేచుట నీకు తెలుసును. నా తలంపు పుట్టక ముందే నీవు నా మనసు గ్రహించుచున్నావు. నేను ఎక్కడున్నాను, నేను ఏ స్థితిలో ఉన్నాను, అదంతా నీకు తెలుసు. ఎవరికి తెలియకపోవచ్చు. సౌలుకి తెలిసిందా? ఎక్కడున్నాడో తెలిసిందా? ఎవరో చెబితే పరిగెడుతున్నాడు. 3000 మందిని ఈ సైన్యాన్ని తీసుకుని వెళుతున్నాడు. ఆయన దేవుడు సౌలు చేతికి దావీదును అప్పగించలేదు. ఈ అపాయం నుంచి తప్పించే దేవాది దేవుడు నేను అపాయము నీకు అప్పగించడు. అటువంటి గొప్ప దేవుడు నీ దేవుడు, నా దేవుడు. నువ్వు ఎక్కడ ఉన్నావో, నువ్వేమి తలస్తున్నావో తలంచక ముందే దేవునికి తెలుసు. దేవునికి తెలుసు. అందుకని 5వ వచనంలో అంటాడు చూడండి, అదే అధ్యాయము 139వ కీర్తన. అమ్మా, వెనుకను ముందును నీవు నన్ను ఆవరించి ఉన్నావు. ఎక్కడున్నాడు? వెనుకను ముందును కూడా ఆవరించి ఉన్నాడు. నీ చేయి నా మీద ఉంచి ఉన్నావు. ఆయన చెయ్యి ఎక్కడున్నదంటే మన మీద ఉంది. మన మీద ఉంది. ఆయన ఎక్కడున్నాడు? అరణ్యములో దావీదు మాట్లాడుతున్నాడు. ఏమంటాడంటే, నువ్వు నన్ను ఆవరించి ఉన్నావు, ముందున్నావు, వెనకదలున్నావు, నీ చెయ్యి నా మీద ఉంది. నేను ఎందుకు భయపడతాను? నేను ఎవరికి భయపడతాను? నువ్వుంటే నాకు చాలు. నువ్వుంటే చాలు. ఈరోజు ఇంత గొప్ప దేవుడు, ఇలాంటి గొప్ప దేవుడు నీకుండి కూడా ఈ మాట నువ్వు చదివినా కూడా నువ్వు దేవుని ఆశ్రయించడం లేదు. దేవునిని నువ్వు జ్ఞాపకం చేసుకుంటలేదు. నా ముందున్నాడు, నా వెనకున్నాడు. ఆయన చెయ్యి నా శిరస్సు మీద ఉంది. నాకెందుకు భయం? ఎవరు నన్ను ముడతారు? ఏ వ్యాధి నన్ను ముడుతుంది? ఏ బాధ నన్ను కృంగదీస్తుంది? ఆయన ఉన్నాడు. ఆయన నీతో ఉన్నాడు. నీకు ముందు వెనక ఆవరించున్నాడు. ఆయన చెయ్యి నీ మీద ఉంది. ఆయన కుడి చేయి నీ మీద ఉంది. నువ్వెందుకు బాధపడాలి? 8వ వచనంలో ఉన్న మాటలు చదువుదాం. నేను ఆకాశమునకెక్కినను నీవు అక్కడను ఉన్నావు. నేను కొండ మీదకి పారిపోయానయ్యా, నువ్వు అక్కడ కూడా ఉన్నావు. దావీదు అంటున్నాడు, ఇదిగో అదుల్లాము గుహలో ఉండి ఏడుస్తూ ఉన్నాడు. ఏం తప్పు చేశాడని? లేదు, ఏం తప్పు చేయలేదు. చాలాసార్లు ఆయన పొరపాటు ఉండదండి. ఒకసారి నేను చదివాను,
స్పీడ్గా వెళుతున్న ఒక కారు డివైడర్ని గుద్దుకుంది. ఆయన ఇటుగా వస్తున్నాడు, డివైడర్ని గుద్దుకుంది, ఈ కారు వెళ్ళి అవతల పడ్డది. ఆయన అటుగా వెళుతున్న ఆ కారు మీద పడి ఆయన కూడా చచ్చిపోయాడు. ఈయనేం చేశాడు? తన దారి గుండా వెళుతున్నాడు, తన మరి వెళ్ళవలసిన ప్లేస్కి వెళుతున్నాడు, కానీ అటునుంచి వచ్చిన కారు డివైడర్ గుద్దుకుని ఈ కారు మీద పడ్డది, ఆయన చనిపోయాడు. ఒక్కోసారి మనకు తెలియకుండానే అపాయము మన దరి చేరుతుంది. కానీ ఒక్క మాట, నీ దేవుడు దాని చేతికి అప్పగించడా? ఆ చేతికి అప్పగించడు. ఆ అపాయము నిన్ను తప్పించే దేవుడు. ఎందుకంటే ఆయన ముందున్నావు, ఆయన నీకు ముందున్నాడు, నీకు వెనకదలు ఉన్నాడు, నిన్ను ఆవరించాడు. ఆయన కుడి చెయ్యి నిన్ను పట్టుకొనుంది. 16వ వచనం చదువుదాం. నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను. నీ కన్నులు నన్ను చూచెను. నియమింపబడిన దినములలో ఒకటైనా కాక మునిపే నా దినములన్నీయు నీ గ్రంథములో లిఖితమయ్యాయి. ఇక్కడ ఒక మాట చెప్తాను నేను. దేవాది దేవుడు గ్రంథములో లిఖించాడట. నా ఎముకలు ఏంటో, నా స్థితి ఏంటో, నా పరిస్థితి ఏంటో గ్రంథములో లిఖించాడు. దీనిని ఏమంటారు హైందవులు ఏమంటారంటే తలరాత అన్నాడు. నో, ఇది తలరాత కాదు. నువ్వు ఏ జీవితం జీవిస్తావో, ఏ పరిస్థితులు గుండా వెళ్తావో, దేవుడు ఎంతగా నిన్ను ఆదరించి నిన్ను తప్పించాలని, నీ పాపాన్ని కడిగి పరిశుద్ధపరచాలని ఎంతగా ప్రయత్నం చేస్తాడో, అయినా నీ జీవితం మారదు. నీ జీవితం ఎలాగుంటుందో ఆయనకి ముందే తెలుసు. నేను ఎంతగా మార్చాలనుకున్నా నువ్వు మారని వాడవు. యాషావు దేవుడు ఇస్సాకుకి ఇచ్చిన మొదటి బిడ్డ, జ్యేష్ఠత్వాన్ని కోరుకున్నాడు దేవుడు. యాసావుకి ఇచ్చాడు జ్యేష్ఠత్వాన్ని. తమ్ముడు యాకోబు ఆయన దగ్గరికి వెళ్ళి అంటున్నాడు, నాకు ఆకలిగా ఉంది, నువ్వు వండుకున్న ఎర్రని చిక్కుడుకాయలు నాకు పెట్టు అని అంటే, అయితే నీ జ్యేష్ఠత్వం నాకు కావాలి అని అన్నాడు. అమ్మేసుకున్నాడు. అయితే దేవుడు రాశాడా నువ్వు అమ్మేసుకోమని చెప్పాడా? దేవుడు రాశాడా? వ్యభిచారి, నువ్వు వ్యభిచారం చేస్తున్నావు, నువ్వు వ్యభిచారమే చేయి, నీ తలనాత ఇంతే నన్ను రాయలేదు. వ్యభిచారం అంటే దేవునికి ఇష్టపడదు. వ్యభిచారిగా నువ్వు మారావంటే నీ ఇష్టం అదే, నువ్వు మరమనిషివి కాదు. దేవాది దేవుడు నీకు ఏం పెట్టాడంటే ఆలోచన, నీ ఇష్టము. నువ్వు జీవాన్ని కోరుకుంటావా, మరణాన్ని కోరుకుంటావా? మంచిని కోరుకుంటావా, చెడుని కోరుకుంటావా? ఈరోజు మంచి ఏదో చెడు ఏదో నీకు తెలుసు. నువ్వేమి కోరుకున్నావో ఆ రీతిగానే నీకు జరుగుతుంది. దేవునికి తెలియదా? దేవాది దేవునికి తెలియదా? తలరాత్రి రాసేసాడా నువ్వు ఇలాగే ఉండని? దొంగతనం చేస్తూ ఉంటే దేవుడు ఇదిగో ఈడు దొంగతనం చేస్తాడు, ఇలా దొంగతనం చేయాలని నేనే రాసని అంటాడా? అయితే తప్పేంటి చెప్పు? కాదు, నేను ఈ భూమి మీదకి రాకముందే, తల్లి గర్భంలో పిండముగా రూపింపబడకముందే, నేను భూమి మీదకి వచ్చిన తర్వాత ఏ జీవితం జీవిస్తానో మంచి జీవితం జీవించాలని దేవుడు నిన్ను ఈ లోకానికి పంపించాడు. ఆయన ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయడానికి నేను పంపించాడు. కానీ అలా చేస్తున్నామంటే లేదు. దేవుడు అందరినీ ఒకలాగే సృష్టించాడు. ఈ వెలుతురు అందరికీ ఒకలాగే ఇస్తున్నాడు. ఈ గాలి అందరూ పీల్చుకుంటున్నారు. చెడ్డవాడని కానీ మంచివాడని లేదు. ఈ వర్షం అందరి మీద పడుతుంది. నీవు ఎంచుకున్న మార్గాన్ని బట్టే ఉంటుంది. ఏమండి, ఆయన చంపాలని ప్రయత్నం చేస్తున్నాడు సౌలు. ఆఖరికి సౌలు చనిపోయాడు, దావీదు పట్టాభిషిక్తుడయ్యాడు. కాదా? అవును కదా? దేవాది దేవుడు నీకు విడుదల కలగజేసే ఒక రోజు ఉంది. ఆ రోజు కోసం ఎదురు చూడు. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 4వ వచనాన్ని గమనిద్దాం. ప్రకటన గ్రంథం
ఆయన 21:4. వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును నేను వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును, తుడిచివేయుదును. మరణము ఇక ఉండదు, మరణమిక ఉండదు, దుఃఖమైనను దుఃఖమైనను ఏడ్పైనను ఏడ్పైనను వేదన అయినను వేదనైనను ఇక ఉండదు. ఇక ఉండదు. అర్థమవుతుందా? ఏడ్పు ఉండదు, దుఃఖం ఉండదు, వేదన ఉండనే ఉండదు. దావీదు దేవుని విడిచిపెట్టలేదే, దేవుని అనుసరించాడు. నువ్వు కూడా దేవుని మీద ఆనుకున్నట్లయితే దేవుడు నిన్ను విడిచిపెట్టడు. ఒకరోజు దుఃఖాన్ని అనుభవించావు, ఆ బాష్ప బిందును దేవాది దేవుడు తీసేశాడు. ఇక దుఃఖము కానీ ఏడుపు కానీ వేదన కానీ ఉండదు. నీకు విడుదల. ఆ రోజు కోసం ఎందుకు చూడవు? చాలామంది ఏం చేస్తారంటే, ఈ జీవితం ఇంతేలే, నేను చచ్చిపోతానని చాలామంది ఉరి వేసుకుంటారండి. చాలామంది తమను చంపుకుంటారండి, ఆత్మహత్య చేసుకుంటారు. నో, దావీదైతే పొగ తగిలిన సిద్ధు వలె అయినా సరే ఆయన కట్టడలు మర్చిపోలేదు. నా క్రియలు లేకపోతే నా కార్యాలు సఫలం చేసే దేవునితో నేను మాట్లాడతాను, ఆయన నన్ను విడిపించే దేవుడు అని ఆయన అప్పగించాడు రాజుకి. సౌలు చేతికి దావీదును అప్పగించలేదు. ఆహాబు రాజు ఉన్నాడు. ఆహాబు రాజు కాలంలో మూడున్నర సంవత్సరాలు వర్షం కురదని ఏలియా ప్రకటన చేశాడు. ఎక్కడా కూడా నీరు లేదు. 3.5 సంవత్సరాలు వర్షం కురవలేదు. ఆహాబు రాజట వెతికించాడట. చదవండి, 1వ రాజుల గ్రంథం 18:10. నీ దేవుడైన యెహోవా జీవముతోడు నిన్ను చిక్కించుకొనవలనని నా ఏలినవాడు దూతలను పంపించెను. జనం ఒకటైనను లేదు. దూతలను పంపించిన జనం ఒకటైనను లేదు. రాజ్యం ఒకటైనను లేదు. అతడు ఇక్కడ లేడనియు అతని చూడలేదనియు వారు ఆయా జనముల చేతను రాజ్యముల చేతను ప్రమాణం చేయించుకున్నాడు. ఇక్కడ చూడలేదు, వెతకని రాజ్యం లేదు, పంపించిన మనిషి లేడు. ఎవరి కోసం? ఏలియా కోసం. ఏలియా అక్కడ ఉన్నాడు, సారెపేత విధవరాల దగ్గర ఉన్నాడు. 3.5 సంవత్సరాలు ఆవిడ పోషించడానికి దేవుడు అంటున్నాడు, సారెపేత విధవరాలకి నేను ఆజ్ఞాపించాను నిన్ను పోషించడానికి. ఒక విధవరాలు, ఏమీ లేదు, కుండలో ఇంత పిండి, బుడ్డలో కొంచెం నూనె ఉన్నది. 3.5 సంవత్సరాలు పోషింపబడితే అంతా తిరిగారండి, ఎక్కడా కనిపించలేదు. ఆహాబు చేతికి ఏలియాని ఇచ్చాడా? ఇవ్వలేదే. నిన్ను పోషించలేడా దేవాది దేవుడు? కరువులో నిన్ను పోషించగలిగే దేవాది దేవుడు ఉన్నాడు. ఆజ్ఞాపిస్తాడా? కాకులకే ఆజ్ఞాపించాడు ఏలియాని కాకుల ద్వారా పోషింపబడ్డానికి. కాకులు ఉదయకాలంలో సాయంత్రకాలంలో ఆయనకి భోజనం పట్టుకెళ్ళేయంట, మాంసము రొట్టెని పట్టుకెళ్ళేయంట. దేవాది దేవుడు అంత గొప్ప దేవుడు నీకున్నా సరే నువ్వు మర్చిపోతున్నావు. నాకు వేదన ఉంది, నేను పగ తగిలిన సిద్ధువలేనయ్యాను, నాకు ఎవరు లేరు, నాకు ఏమీ లేదు అని నువ్వు మాట్లాడితే దేవాది దేవుడు అంటున్నాడు, నీ ముందు ఉన్నాడు, నీ వెనక ఉన్నాడు, నిన్ను ఆవరించున్నాడు. ఆయన కుడి చేయి నీ మీద ఉందే. యెరూషలేము చుట్టూ పర్వతాలు ఉన్నట్టుగా ఆయన నీ చుట్టూ ఉన్నాడు, ఆయన ప్రజల చుట్టూ ఉన్నాడు. నువ్వు మర్చిపోతున్నావు. వేదన వచ్చినప్పుడు, శోధన వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, ఇబ్బందులు కలిగినప్పుడు నా దేవుడు నాకున్నాడు అని మొదపెట్టే పరిస్థితి మనకి లేదు. కుంగిపోతాం, చేతగాని వాడిగా నువ్వు తయారవుతావు. అప్పుడు దేవుడు నీకు కనిపించడు. నువ్వు ఆరాధించిన దేవుడు నీకున్నాడు, నిన్న నేడు ఏకరీతిగా ఉన్నాడు. నీ మొర ఆలకించే దేవుడు ఒకడున్నాడు. సిరియా రాజు అంటాడు, మనము ఇజ్రాయేల్ రాజ్యం మీదకి యుద్ధానికి వెళ్దాం, పలానా చోటన మీరు కాపుగాయండి అన్నప్పుడట ఎలీషా రాజుకి కబురు పెట్టి, నువ్వు ఆ ప్రాంతానికి నువ్వు వెళ్ళొద్దు అని చెబితే ఆ ప్రాంతానికి వెళ్ళేవాడు కాదు. నిజంగా ఆయన చెక్ చేసుకుంటే తన సైన్యాన్ని కొంతమందిని పంపిస్తే అదిగో సిరియా సైన్యం అక్కడ ఉన్నదని.
మాటి మాటికి ఇలా జరుగుతుంటే సిరియా రాజు అంటాడు ఆ సైన్యంతో, నాతో చెప్పరాదా, నేను నా కోటలో నేను ఏదైతే ఆలోచిస్తున్నానో అది ఇజ్రాయేల్ రాజుకు తెలిసిపోతుంది, మీలో ఎవరున్నారో నాకు చెప్పరాదంటే ఒకని అంటాడు, ఏలినవాడా రాజా, మనలో ఎవరో చెప్పడం లేదు, కానీ దేవుని సేవకుడు ఒకడు ఉన్నాడు అక్కడ, ఎలీషా ఉన్నాడు అక్కడ. ఎలీషా చెప్తున్నాడు. రాజు ఏమనుకున్నాడంటే, అలాంటి వాడిని పట్టి తీసురండిరా అని చెప్పి సైన్యాన్ని అంతటిని పంపించాడు. రాత్రికి రాత్రే ఎలీషా ఉన్న చోటంతా కూడా చుట్టేశారు సైన్యం. ఉదయమే తన పనివాడు లేచాడు, మాట్లాడుతున్నాడు. 2 రాజుల గ్రంథం 6వ అధ్యాయము 15-16. దైవజనుడైన అతని పనివాడు పెందలకడ లేచి బయటికి వచ్చినప్పుడు గుర్రములను రథములను గల సైన్యము పట్టణము చుట్టుకొని ఉండుట కనబడెను. అంతటా అతని పనివాడు, అయ్యో నా ఏలినవాడా, మనం ఏమి చేయుదుమని ఆ దైవజనుడితో అనగా అతడు, భయపడవద్దు, మన పక్షమున వారికంటే ఎవరు మన పక్షమునున్నవాడు వారికంటే అధికులై ఉన్నారని చెప్పి, మన పక్షమున నీ పక్షమునున్నవాడు వారికంటే గొప్పవాడు, నువ్వు మర్చిపోవద్దు అంటున్నాడు. చూడండి ఏమంటున్నాడో, చదివే. యెహోవా వీడు చూచినట్లు దయచేసి వీని కండ్లను తెరువమని ఎలీషా ప్రార్థన చేయగా, యెహోవా ఆ పనివాని కండ్లను తెరవచేసెను గనుక వాడు ఎలీషా చుట్టూను పర్వతములు అగ్ని గుర్రముల చేత రథముల చేతను నిండి ఉండుట చూచెను. అగ్ని గుర్రములు రథములు ఆ పర్వతాల చుట్టూ, వారి చుట్టూ ఉన్నాయి, నీ చుట్టూ ఉన్నాయి. నువ్వు ఒకవేళ కన్ను నువ్వు తెరిచి చూడగలిగితే దేవుని దూత నీతో ఉంది. దేవుని దూత నీతో ఉంది. ప్రతి ఒక్కరి దగ్గర దేవుని దూత ఉంటుంది. చూడగలవా నువ్వు? ఎవరు లేరు అనుకుంటున్నావేమో. దేవుడు ఎంత ప్రేమమేయడం నీ చుట్టూ. దేవాది దేవుడు యెరూషలేము చుట్టూ పర్వతంలో ఉన్నట్టుగా ఆయన నీ చుట్టూ ఉన్నాడు, నీ ముందున్నాడు, నీ వెనకతలు ఉన్నాడు, నిన్ను ఆవరించి నడిపించే దేవాది దేవుడు. ఆయన కుడి చేయి నీ మీద ఉన్నది. ఆయన దేవదూతలు నీకు తోడుగా ఉన్నారు. నువ్వు తెరిచి చూడు, కళ్ళు తెరిచి చూడు. ఎలీషా అంటున్నాడు, వాళ్ళు సైన్యం కంటే గొప్ప సైన్యం అనుకున్నదయ్యా. అగ్ని రథాలు, అగ్ని గుర్రాలు మన చుట్టూ ఉన్నాయి. వాళ్ళు మన దగ్గరికి రావడానికి వీలు లేనట్టుగా దేవుడు మనకు కాపుదల పెట్టాడు. నీకు కాపుదల పెట్టాడు. ఈరోజు నేను కాపాడడానికి, నిన్ను నడిపించడానికి, నీ బాధలలో విడిపించడానికి. దావీదు అదుల్లాము గుహలో పోయినా అక్కడ ఒంటరిగా ఉన్న దేవాది దేవుడు ఒకరిని పంపిస్తున్నాడు. తల్లిదండ్రులు వచ్చేసారు, లేరు అనుకుంటే రాజు బాధను ఉందిన వాళ్ళు కొంతమంది ఉన్నారు అక్కడ, వాళ్ళు కూడా వచ్చేసారు. చదవమ్మా 5వ వచనము, 1 సమూయేలు గ్రంథము 22:5 వచనం చూడండి. అక్కడ ఉన్నది 2, 3, 4, 5 వచనాలు ఉన్నాయి చూడండి. మరియు ఇబ్బంది గల వారందరూ, అప్పులు చేసుకున్న వారందరూ, అసమాధానముగా నుండి వారందరూ అతని యొద్ద కూడుకొనగా, దావీదు యొద్దకు కూడుకొనగా అతడు వారికి అధిపతి అయ్యెను. అది ఎవరో లేరు అనుకున్నాడు. చిగురు పడుతుంది. ఒక్కడుగా ఉన్నాడు. ఇప్పటిదాకా ఎవరు లేరు అనుకుంటే ఒకరు వస్తున్నారు. ఆయన అధిపతిని చేసాడు దేవాది దేవుడు. అరణ్యములో ఒక్కడుగా ఉన్న ఆయనకి తల్లిదండ్రులు తీసుకుని వచ్చాడు దేవాది దేవుడు. అనేక మందిని తీసుకుని వచ్చాడు. ఆయన పక్షంగా అనేక మంది అయ్యారు. నీ పక్షంగా దేవాది దేవుడు ఉన్నాడు. దేవాది దేవుడు నువ్వు ఒంటరిగా ఉన్నావని అనుకుంటున్నావు. దావీదు ఒంటరిగా ఉన్నప్పుడు దేవాది దేవుడు చిగురింపజేస్తున్నాడు. దేవాది దేవుడు చిగురింపజేస్తున్నాడు. దావీదు ఇప్పుడు అనేక మందికి ఆయన అధిపతి అయ్యాడు. ఈరోజు దేవాది దేవుడు నిన్ను విడిచిపెట్టేవాడు కాడు. నిన్ను ఏ సమస్యను నువ్వు బాధపడుతున్నావో ఆ సమస్యకు అప్పగించే దేవుడు కాదు. సౌలుకి అప్పగించాడా? దావీదుని అప్పగించలేదు. దావీదు మాట్లాడుతున్నాడు, నాకును మరణానికి అడుగు మాత్రమే దూరం అన్నది. అంతగా ఎప్పుడన్నా అనుభవించావా? మరణమట ఆయనకి ఎంత దూరం ఉన్నదంటే
అడుగు దూరం. అది అడుగు వేస్తే దావీదు అడుగు వేస్తే మరణము దావీదుకి ఒక అడుగు దూరం ఉంది. అది ముందుకు వస్తే దావీదు చనిపోతాడు. దావీదు ఒకవేళ ఒక అడుగు వేస్తే మరణము ఆయనని మృంగి వేస్తుంది. అయినా దేవాది దేవుడు ఆ అడుగు దూరాన్ని ఉంచాడు, దగ్గరగానే ఉంచాడు. నువ్వు భయపడవద్దు, దగ్గరగా వచ్చింది, నీ పీక మీదకి వచ్చింది, నువ్వు చనిపోతావు అన్న దగ్గరికి వచ్చింది. అయినా దేవాది దేవుడు నువ్వు బ్రతుకంటే బ్రతుకుతావు, అంతే. నువ్వు బ్రతుకంటే బ్రతుకుతావు. దేవాది దేవుడు నిన్ను చిగురింప చేయడానికి ఈరోజు ఆ శ్రమని నీకు పెట్టాడు. ఆ శ్రమానుభవంలో నువ్వేం చేస్తావు అంటే మరలా నూతనమైన జీవితాన్ని నువ్వు పొందుకుంటావు. పగ తగిలిన సిద్ధి ఏమీ కనిపించడం లేదు, దారి లేకుండా పోయింది, ఏం చేయాలో అర్థం కావట్లేదు. పులి ఒక చోట అదే గుహలో పులి పడుకుంటే దావీదు పడుకున్నాడంట. అంత భయంకరమైన స్థితిలోకి వెళ్ళిపోయాడు. అయినా దేవాది దేవుడు ఇదిగో చిగురింప చేస్తున్నాడు. అందరూ మరలా వస్తున్నారు. అక్కడ సౌలు చనిపోయాడు, దావీదు రాజ్యానికి రాజయ్యాడు. ఏది నీ దేవుడు నీ ప్రార్థన ఆలకించిన నీ మరొక జవాబు ఇస్తాడు. సరే, ఆఖరి పట్ట పర్లోక ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కూటాన్ని ముగించుకుందాం. కర్తమమును దీవించి క్షేమమిచ్చి పంపుము, జీవాహార వార్తానిచ్చి మమ్మును పోషించుము. ఇహ నిన్ను వేడుకొని బాగుగా స్తుతింతుము, పరమందు చేరి ఇంకా స్తోత్రములు చెల్లింతుము. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పరిశుద్ధపరచబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూమి మీదను నెరవేరునుగాక. నేడు మాకు కావలసిన మా అనుదిన ఆహారం మాకు దయచేయండి. మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారం మా రుణములను మేము క్షమించండి. మమ్మ శోధనలో తేక కీణుడు తప్పించండి. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరము మీరే ఉన్నారు తండ్రి. ఆమేన్. తలలో వంచండి, కళ్ళు మూసుకోండి. నీ సృష్టికర్త అయిన యెహోవా దేవుడు నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక. నీ కొరకు ప్రాణం పెట్టిన యేసయ్య నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నేను కరుణించునుగాక. పరిశుద్ధాత్మ దేవుడు నీ మీద తన సన్నిధికి అంత ఉదయింపజేసి నీకు సమాధానము కలుగ చేయనుగాక. ఆమేన్.